ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లాలు చేయాలని అనాదిగా మనం డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇప్పటి ప్రభుత్వం మరి మార్కాపురం జిల్లాను ప్రకటించడం హర్షణీయమే. కానీ మార్కాపురం జిల్లాలో చేయడానికి పశ్చిమ ప్రాంతంగా అనాదిగా పిలుస్తున్న ఈ ప్రాంతంలో మరి గిద్దలూరు, మరి మార్కాపురము, ఎర్రగొండపాలెము, దర్శి, కనిగిరి ఈ ప్రాంతాన్ని కూడా పశ్చిమ ప్రాంతంగా పిలిచే ఈ పరిస్థితుల్లో దాంట్లో భాగమైన దర్శిని ప్రాంతాన్ని కలపకపోవడం చాలా శోచనీయమైన విషయము. ఆ ప్రాంతీయులు నిత్యం కూడా మార్కాపురం పట్టణానికి వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా దొనకొండ, కుర్చేడు ఆ ప్రాంతాల మండలాల వాళ్ళు తప్పనిసరిగా నిత్యావసర వస్తువులకే కానీ ఇతర ఉపాధి కార్యక్రమాలకు కానీ మార్కాపురం తప్పనిసరిగా వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వెనుకబడిన జిల్లాలో గతంలో కర్నూలు జిల్లాలో 112 సంవత్సరాలు మేము ఉన్నా మాకు అన్యాయమే జరిగిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అసెంబ్లీలో మనం ఈ విభజిత ప్రకాశం జిల్లాలో కలిపిన ఈ ఐదు నియోజకవర్గాలకు 19% నిధులు ఇవ్వాలని అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయబడింది. కానీ ఒక్క ఏడాది కూడా ఒక్క పైసా కూడా మరి ఏ ప్రభుత్వము మాకు నిధులు కేటాయించబడలేదు. ఆ నిధుల ద్వారా మేము డెవలప్ అయ్యే పరిస్థితిని కూడా కలుగజేయలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ప్రకాశం జిల్లా బార్డరు అంటే మార్కాపురం ఈ ప్రాంతం కూడా అటవీ శాఖ కింద శిఖరం, శ్రీశైల శిఖరం వరకు కూడా మనము ఉన్నాం. అలాంటిది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాక్షేత్రాన్ని మార్కాపురము ఈ ప్రాంతానికి చెందిందైతే మరి ప్రకాశం జిల్లాలో కలపకపోవడం ఆ రోజు మన రాజకీయ నేతలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ వాళ్ళ ఒత్తిడి మేరకు జరిగింది. ఇప్పుడైనా కనీసము మరి ఆ శ్రీశైల క్షేత్రాన్ని మార్కాపురం జిల్లాలో కలపలేకపోయినా కనీసము అతి దగ్గరలో ఉన్న మరి 20-25 కిలోమీటర్ల దొనకొండ, కుర్చేడు ప్రాంతాన్ని మరి దర్శి నియోజకవర్గాన్ని కూడా ఇక్కడ పూర్తిగా దీంట్లో కలిపితే ఈ 5 నియోజకవర్గాలు సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పాలకులైనా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ కానీ మరి వీరు తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టి ఆ దర్శి నియోజకవర్గాన్ని కూడా మార్కాపురం జిల్లాలోనే కలిపితేనే మాకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకోటే కాకుండా ప్రకాశం జిల్లాలో మరి రాయలసీమలో మా 19% నిధులు కోల్పోయాము. మరి ఈ రోజైనా ప్రకాశం జిల్లాకు మరి అక్కడ బాగా డెవలప్మెంట్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ మార్కాపురం జిల్లా డెవలప్మెంట్ కోసం కనీసం 20% నిధులను మన మార్కాపురం జిల్లాకు కేటాయించాల్సిందిగా సవినీయంగా మరి పాలకులను కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యంగా పూర్తిగా మరి వెంటనే అభివృద్ధి చెందేలాగా తొందరగా ఆ జలాలు రైతాంగానికి అందించే పరిస్థితి చేయాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు నల్లమల ఫారెస్టులు ఇచ్చారు కాబట్టి అక్కడ వెదురు లాంటివి, పేపర్ మిల్ లాంటి పరిశ్రమలు, గమ్ ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న కార్మికులకు ఉపాధి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము మన ప్రతిపక్ష నేతలు మరి మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ప్రజా సంఘాల కూడా మాకు మద్దతు తెలుపుతూ మరి దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలిపే ప్రయత్నంలో మాకుతో పాల్పంచుకుంటూ మాకు సహకారం అందించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం.